హాయ్ అండి. నేను తెలంగాణ స్టైల్‌లో ఆనంకాయ పప్పుచారు చేస్తున్నానండి. 1 అవర్ కందిపప్పు నానబెట్టానండి. ఇది 1 అవర్ నుంచి నానింది. ఇక్కడ ఆనంకాయలు ఒక చిన్న సైజు ఆనంకాయ తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానేసుకున్నానండి. ఇది ఒక 4, 5 విజిల్స్‌కి పెట్టుకోవాలండి కుక్కర్‌లో కందిపప్పు. తర్వాత విజిల్స్ అయ్యాయండి. చూడండి పప్పు మెత్తగా బాయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2, 3 ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఆనంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆనంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేయాలంటే ఆనంకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ పసుపు, ఒక 1 వేసుకొని ఒక 1.5 స్పూన్ కారం పొడి, ఒక 2 స్పూన్స్ సాల్టు, ఒక 2 టమాటాలు, కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత మనం ఇక్కడ చింతపండు పోసుకోవాలండి. బాయిల్ అయిన పప్పు కలిపేసుకొని దీంట్లో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం ఆనంకాయ బాయిల్ అయిందండి, దాంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం చాలా థిక్గా ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలో థిక్నెస్ దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ కరివేపాకు వేయడం ఈ వీడియో స్క్రిప్ అయిందండి. 2 దాల్చిన చెక్కలు, 2 బగారాకులు, తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది, పప్పు టేస్టీగా ఉంటుందండి. ఒక్క 5 మినిట్స్ మరగాలండి. అయిపోయి వేడి వేడి సాంబార్ రెడీ.